భూమి మీద పరిచర్యలు నానా విధములుగా జరుగుతున్నాయి. ఇది మొదటి విషయం, అవునా? రెండవది, ప్రతి పరిచర్య దాని నియమములు వేరువేరుగా ఉన్నాయి. మూడో విషయం, ఏ పరిచర్య కూడా ఇంకొక పరిచర్యను తీర్పు తీర్చడానికి వీలు లేనట్లుగా జరుగుతుంది. ఇది మనం గుర్తించాలి మొదట. నాలుగో విషయం చెప్తున్నాను, పరిచర్యలో ప్రతి పరిచర్యలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. ప్రతి పరిచర్యలో అవగాహన లోపం ఉంటుంది. ప్రతి పరిచర్యలో ఎక్కడో చోట తప్పు జరుగుతుంది. ఎందుకంటే మనం మనుషులమని గుర్తుంచుకోండి. ఏ సేవకుడు, ఏ నాయకుడు ఆకాశం నుంచి రాలేదు. ఏలియా మీ వంటి స్వభావము గల నరుడే. ఎంత దైవజనుడైనా, గంటల తరబడి ప్రార్థించే మహాప్రార్థన వీరుడైనా, రాత్రి పగళ్ళు కన్నీళ్లతో ప్రార్థించే ఇర్మియా లాంటి వాడైనా, పౌలు లాంటి వాడైనా, ఈ భూమి మీద మానవుడు బలహీనుడే. ఎక్కడో చోట ఏదో ఒక బలహీనత మనల్ని శోధిస్తూనే ఉంటుంది. అక్కడ మరలా విరిగి నలిగి తిరిగి దేవుని కొరకు పరిగెత్తే పనిలో మనం సాధన చేస్తూనే ఉంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద ఎన్ని పరిచర్యలు ఉన్నాయో అన్ని పరిచర్యలలో కూడా సంపూర్ణ సిద్ధి పొందలేని బలహీనతలు ఉన్నాయి. ఎవరు కాదనగలరు ఈ విషయాన్ని? ఉన్నాయి. సువార్త పరిచర్యలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, బోధలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, సంఘ పరిచర్యలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. నానా విధములుగా జరుగుతున్న పరిచర్యలో నానావిధ సమస్యలు ఉన్నాయి. మనం ఏం చేస్తామో తెలుసా? ఆ సమస్యలను వేలెత్తి చూపించి ఆల్రెడీ వారు కష్టపడి సాధించిన ఫలాన్ని గుర్తించం, అవమానించేస్తాం.